ట్రంప్ ఆరోగ్యం బాగా ఉంది. ట్రంప్ పూర్తి కాలం ఉంటాడని నేను ఆశిస్తున్నాను. ట్రంప్ ఆరోగ్యం పైన అనుమానాలకు అవసరమే లేదు అని చెప్తూ, అలాంటి మరి ఆ పరిస్థితి వస్తే ఏంటి అని అడిగినప్పుడు అనుకోని విషాదం జరిగితే నేను సిద్ధమే అన్నాడు. అసలు పాయింట్ అది. అదేదో ట్రంప్గా పోతున్నాడని చెప్పి ఈయన ప్రకటించినట్టు మీడియా వక్రీకరించకూడదు. బట్ అది కూడా యాక్చువల్గా అయితే అనాల్సిన అవసరం లేదు. మన దేశంలోనైతే అపశకునాలు పలుకుతారా అని అంటారు, కానీ అది అమెరికా కదా. సో అమెరికా కనుక వాళ్ళకు వాట్స్ ఫైన్, ఈజ్ ఈ డైయింగ్? నో, ఈ విల్ నాట్ డై. సో ఐ థింక్ ఈ విల్ లివ్. నో నో ఐ థింక్ ఈ విల్ డై అని చర్చించుకుంటే ఇంగ్లీష్లో ఏం కాదు. అదే తెలుగులో మీరు చచ్చిపోతున్నారట కదా అంటే, నేను చావనండి ఇంకా కాలం పోతుంది, మీరు చస్తారండి అని మాట్లాడుకున్నారు అనుకోండి, మన దగ్గర అదో పెద్ద నేరం అవుతుంది. చావు అనేది మన దగ్గర పెద్ద అపశకునం లాగా ఫీల్ అవుతాం కనుక. బట్ ఇది వెస్ట్రన్ వాల్యూస్, వెస్ట్రన్ కల్చరు, వాళ్ళ సివిలైజేషను, వాళ్ళ స్వభావాలను బట్టి కొన్ని తప్పు ఒప్పులు ఉంటాయి కదా. ఇప్పుడు తెలంగాణలో గారు అని అన్నారు, ఎవరిని అండి అని పిలువరు, మీరు అని కూడా అన్నారు. ఇప్పుడు మా నాన్ననే నువ్వే అని అనేవాడిని, నన్ను మా పిల్లలు నువ్వనే అంటారు, మీరు అని అనరు. సో నన్ను ఇప్పుడు నేనే మిమ్మల్ని నువ్వు అన్నావు అనుకోండి, మీరు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే మీరు గోదావరి జిల్లాల నుంచి వచ్చారు కనుక మీరు అంటేనే గౌరవం, నువ్వు అంటే అగౌరవంగా ఫీల్ అవుతారు. తెలంగాణలో అగౌరవం కాదు, నువ్వనే అంటారు. ఇప్పుడు నా పిల్లలు నన్ను నువ్వనే పిలుస్తారు, ఎక్కడ మీరు అన్న పదం వాడరు. అందువల్ల కల్చర్ను బట్టి కొన్ని వాటలు, కొన్ని రకాలైన వ్యాఖ్యలు